వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్న ఛానల్ టీం మొత్తానికి కూడా ఒక సిన్సియర్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఈ జూమ్డ్ వినయ్ అనే ఛానల్లో హిందుత్వ గురించి మాట్లాడుతున్న మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది క్రియేటర్స్ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా చేసుకుని సనాతన ధర్మాన్ని డెలిబరేట్ గా తప్పుగా చూపిస్తున్నారు. క్లెవర్ వర్డ్స్, ఎమోషనల్ స్టోరీస్, అలాగే విక్టిమ్ కార్డ్స్ యూస్ చేసి హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసి డివైడ్ చేస్తున్నారు. అలా లాస్ట్ కి మన ధర్మం మీద మనకి డౌట్ వచ్చేలా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ ఐడియాలజీస్ ని డీకోడ్ చేసి వాళ్ళ రియల్ ప్లాన్ ఏంటి, వాళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటి, అవన్నీ మీకు క్రిస్టల్ క్లియర్ గా చూపించడం కోసమే ఈ జర్నీని నేను స్టార్ట్ చేశాను. అలా ఎంతో మంది ఐడియాలజీస్ ని నేను డీకోడ్ చేస్తూ వచ్చాను. మీరు కూడా ఆల్రెడీ అతని మీద నేను చేసిన వీడియోస్ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కంపల్సరీ ఆ వీడియోస్ చూడండి. కొంతమంది దృష్టిలో ఇతను చాలా తెలివైనడు, బట్ నా దృష్టిలో ఇతనికి అసలు తెలివనేదే లేదు. ఇతను ఎవడో ఇస్తున్న స్ట్రాటజీస్ ని యూస్ చేస్తూ ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాడు. రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రశ్న అనే ఛానల్లోకి సనాతన ట్రావెలర్ కి సంబంధించిన ప్రమోద్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఏం జరిగింది? ఈ ప్రశ్న ఛానల్ జోసెఫ్ ఒక వీడియో చేసేసి సనాతన ట్రావెలర్ ఏకేఏ ప్రమోద్ తో పాడ్కాస్ట్ రాబోతుంది, నా దగ్గర చాలా సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇస్కాన్ ఎక్స్పోజ్ చేసేస్తా, ఇషాని లేపేస్తా, స్ట్రింగ్ వినోద్ ని పీకేస్తా, నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది అని అబ్బో మామూలు హడాడు చేయట్లేదు. సో ఇదంతా చూసే జనాలకి నాతో పాటు ఒక డౌట్ వచ్చింది, వీళ్ళు నిజంగా సాలిడ్ ఎవిడెన్సెస్ తో వచ్చారా లేదా ఇదంతా కూడా ఒక ప్లాన్డ్ నెరేటివా అని. దాన్ని డీకోడ్ చేయడానికి ఈ వీడియోలో ఆ ఎఫ్ఐఆర్ అసలు ఏంటి, దాని లీగల్ వాల్యూ ఎంత, ప్రమోద్ ఇలాంటి క్లెయిమ్స్ ఎందుకు చేస్తున్నాడు, ఈ ప్రశ్న అలాగే జోసెఫ్ వెంటనే ఎందుకు కలిసిపోయారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అసలు ఎంత నిజం ఉంది, ఎంత డ్రామా ఉంది, దీని వెనకాల ఉన్న అసలు నిజాలేంటి, అన్ని స్టెప్ బై స్టెప్ ఎమోషన్స్ తో కాదు ఫ్యాక్ట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే జోసెఫ్, లాస్ట్ వీడియో ఎండింగ్ లో జోసెఫ్ బచ్చలకూరి సన్ ఆఫ్ డేనియల్ బచ్చలకూరి అని మొత్తానికి నీ నోటితోనే చెప్పావు. This is Ravan alias Joseph son of Daniel from Bajawada from Prashna. సారీ చెప్పించా. ఇది నువ్వు నీ ఈగోతో ఒప్పుకోవు, బట్ చూసే జనాలకు ఆల్రెడీ తెలుసు. సో నువ్వు ఎన్ని కవరప్ చేసినా ఇంకా యూజ్ లేదు. సో ఇంక మనం అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే, ఈ ప్రశ్న అలాగే ప్రమోద్ కలిసి ఎలాంటి గేమ్ ఆడుతున్నారో చూద్దాం. కంటెస్టెంట్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ప్రథమ పోటీదారుడు జోసెఫ్ బచ్చలకూరి సన్ ఆఫ్ డేనియల్ బచ్చలకూరి. ఇతని గురించి ఆల్రెడీ నేను క్లారిఫై ఇచ్చేసాను. ఆన్ స్క్రీన్ తను చేసే మ్యానిపులేషన్ ఈ పాటికే చాలా మందికి కూడా అర్థమైపోయింది. ఇతను ఫేమస్ అవడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక క్రిస్టియన్ అయ్యుండి ఎయితిస్ట్ అని కలరింగ్ ఇస్తూ సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి దాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అలాగే రీసెంట్ గా ఒక వీడియో చేశాడు. అసలు ఈ థంబ్నెయిల్ ఏంట్రా, మరీ ఇంత చీప్ గా బిహేవ్ చేసిన అవసరం ఏమన్నా ఉందా? ఇంకా రోడ్ సైడ్ తాగేసి ఆల్ని ఏడిపిస్తూ ఉంటారు కదా, ఆ చిల్లరదవులకి నీకు తేడా ఏంటి? సో ఇప్పుడు వీటన్నిటిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి సనాతన ట్రావెలర్ అనే వ్యక్తితో చేతులు కలిపి హిందువులని మరింత విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అతను రీసెంట్ గా ఈ వీడియో చేసి దాని ఓపెనింగ్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఇదే మళ్ళీ చెప్తున్నాను, చెప్తూనే ఉంటాను. హిందూ మతాన్ని అంటే హిందూయిజంని, హిందూ దేవతల్ని ఆరాధించే వాళ్ళని, పూజించే వాళ్ళని, హిందుత్వ ఐడియాలజీని ఫాలో అయ్యే వాళ్ళని మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇది వింటున్న ఫస్ట్ టైం వ్యూవర్ కి నిజమే కదా, చాలా మోడరేట్ గా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. ఇదే అతను వేసిన ఫస్ట్ ట్రాప్. అతను ఇన్నిసార్లు ఈ విషయాన్నే పదే చెప్తా అంటానికి రీజన్ ఏంటంటే, నిజంగా హిందుత్వం అంటే ఏంటో తెలియని జనాలు ఇంక నుండి మనం హిందుత్వాన్ని ఫాలో అవ్వకూడదు, హిందూయిజం ని మాత్రమే ఫాలో అవ్వాలి అని ఇతని ట్రాప్ లో పడిపోతారు. కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, హిందుత్వం అంటే ఏంటో సుప్రీం కోర్టే చెప్పింది. హిందుత్వం అనేది మన జీవన విధానం, మన కల్చర్, అంతేగాని ఈ ఏమీ తెలియని జోసెఫ్ చెప్పినట్టు రిలీజియస్ ఎక్స్ట్రీమిజం కాదు. మరి ఇతను ఎందుకు అలా అన్నాడు అంటారా? ఒకసారి ఈ స్ట్రింగ్ వినోద్ హిందూయిజం గురించి మాట్లాడిన వీడియోని చూడండి. I said in one video that I want to destroy Hinduism. Oh. Yes, I want to destroy Hinduism and I want to bring alive this Hindutva in people. Any ism is a closed book of thought. Communism, Christianism, Islamism, these are closed book of thoughts. Everything is like determined and you need to just follow it. If you don't follow it, chop off the heads. This is not there in Hindutva. That's why Hindu is not an ism. This is not a Gundaism or Rowdyism. It's not like Hinduism. Wherever this Hinduism arises in people, I will work towards destroying it. చూసారుగా ఏం చెప్పారు ఈయన? హిందుత్వం అంటే మన కల్చర్, మనం దాన్ని మనలోకి ఎంబైబ్ చేసుకోవాలి, అలాగే దాని గురించి మనమే ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ ఒక ఇజం లా పెట్టుకుని, అంటే ఎవడో చెప్పింది నీ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఫాలో అవుతుంటే నీకే నష్టం అని చెప్పారు. సో ఇప్పుడు నీ కల్చర్ ని నువ్వు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఏమవుతుంది? నీ కల్చర్ మీద జెన్యూన్ గా నీకు ఒక ప్రేమ అలాగే రెస్పెక్ట్ పెరుగుతుంది. అండ్ అప్పుడు ఎవరైనా నీ ధర్మాన్ని ఏమని అంటే నువ్వేం చేస్తావు? ఆబ్వియస్లీ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉంటావు. సో ఈ మొత్తం భావ
భావజాలాన్నే హిందుత్వ అంటారు. దీనివల్ల ఎవరికి ప్రమాదం లేదు, మనల్ని నాశనం చేయాలనుకునే వాళ్ళకి తప్ప. సో ఇప్పుడు ఈ జోసెఫ్ ఏం చేస్తున్నాడు, మనలో ఉన్న ఈ డిఫెన్సివ్ మోడ్ ని కూడా కంప్లీట్ గా తీసేసి కేవలం పూజలు పునస్కారాలు చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలాగా చేసి స్లోగా మన మీద వాళ్ళ పని కానిస్తారు. ఈ పూజలు పునస్కారాలు చేసుకునే బ్యాచ్ ని కాపాడడానికి మేము ఇప్పటిదాకా ఉన్నాం కదా, అలా మాలా ధర్మం గురించి మాట్లాడే వాళ్ళందరినీ ఇలా ఎక్స్ట్రీమిస్ట్ అని లేబుల్ చేసి ఇంకా మాకు సపోర్ట్ ఏ ఉండకుండా చేసి అప్పుడు మీరు చూస్తుండగానే మీకోసం ఫైట్ చేసే మమ్మల్ని లేపేస్తారు. ఇది వాళ్ళ ప్లాన్. ఆ ప్లాన్ ని అడ్డుకోవడం కోసమే ప్రతి ఒక్క హిందూ కూడా పని చేస్తున్నాడు అండ్ చేస్తూనే ఉంటారు కూడా. అసలు ఈ జోసెఫ్ అనే వ్యక్తికి ఏ రకంగానూ మన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలాంటి ఒక వ్యక్తి దగ్గరికి ఈ సనాతన ట్రావెలర్ ప్రమోద్ వెళ్ళాడు. ఎవరైతే రాధా మనోహర్ దాస్ గారిని అడ్డు పెట్టుకుని క్రిస్టియన్స్ అలా అంటున్నారు ఇలా అంటారని చెప్పి మన సనాతన ధర్మాన్ని ఇన్ని మాటలు అన్నాడు. చదువురా రామాయణంలో. రే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా ఈరోజు, అగ్నిప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మరి క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యం ఏమైనా పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. అలాంటి వ్యక్తి దగ్గరకి సనాతన ట్రావెలర్ అని పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి వెళ్తున్నాడంటే వీళ్ళెవరైతే నన్ను యాంటీ హిందూ అని అంటున్నారో, ఎక్కడికి పోతే ధర్మాన్ని గెలిపించొచ్చో, ఎక్కడికి పోతే ఫోన్ పే జీపే పెట్టుకున్న ఈ నా కొడుకులను ఎక్స్పోజ్ చేయొచ్చో అక్కడికే పోయి మాట్లాడతా. వీళ్ళు హిందుత్వాన్ని ఎలా వాడుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. వెయిట్ చేయండి. ఇతని ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. బట్ ఇది మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడం కోసం కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాటిని 1 by 1 చూస్తూ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఇంతకు ముందు ఇదే జోసెఫ్ గురించి సనాతన ట్రావెలర్ ఎలాంటి పోస్ట్ చేశారో చూడండి. చూస్తున్నారుగా, ఒకప్పుడు సనాతన ధర్మం మీద బొరజల్లే వ్యక్తుల్లో జోసెఫ్ మీద కూడా ఇతను ఫైట్ చేశాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు తన ఈగోయిస్టిక్ రీజన్స్ తో జనాల మీద పర్సనల్ టార్గెట్ చేయడం కోసం తన ధర్మం అని చెప్పుకుంటున్న సనాతన ధర్మాన్ని సైతం బలి చేస్తూ దాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడంటే ఇతను ఎంత నిజాయితీ పరుడో మనం అర్థం చేసుకోవాలి. చూసే జనాలకి చెప్తున్నా, నేను స్ట్రింగ్ వినోద్ తో పాడ్కాస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా నేను స్ట్రింగ్ వినోద్ పేరు ఎత్తడం గానీ లేదా ఈ సనాతన ట్రావెలర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడం గానీ మీరు చూసారా? లేదు. ఎందుకంటే హిందువులే గొడవ పడతారు, సమ్ టైమ్స్ ఇష్యూలు వాళ్ళే సార్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతో వదిలేశాను. ఆ తర్వాత ఎందుకు గానీ ఒకసారి స్ట్రింగ్ వినోద్ తో మాట్లాడినప్పుడు నేను అడిగాను, అన్న మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా సీరియస్ గొడవ అన్న అవుతుందా అని అడిగా. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, ఒకప్పుడు సెక్యులరిజం అంటే ఏంటో కూడా మీనింగ్ తెలియని స్టేజ్ లో నా దగ్గరకు వచ్చి ఆ మీనింగ్ తెలుసుకున్న వ్యక్తి ఇప్పుడు హిందువులందరికీ అగేన్స్ట్ గా వెళ్ళిపోతున్నాడు, వినాశకాలే విపరీత బుద్ధి అని నేను కూడా వదిలేశాను అని ఆయన అన్నారనమాట. సో ఇంక నేను కూడా ఆ విషయాన్ని వదిలేసి లైట్ తీసుకున్నాను. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ ప్రమోద్ అనే వ్యక్తి జోసెఫ్ తో కలిసి ఇంత నీచానికి దిగజారుతాడు అనుకోలేదు. ఒక పక్క నేను ఈ జోసెఫ్ లాంటి ఎక్స్ట్రీమ్ బ్యాచ్ అంతా కూడా చేసే ఎజెండాస్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంటే కష్టపడి ఒక హిందూ అయ్యుండి ఇతను మళ్ళీ అతనికి సపోర్ట్ చేస్తూ ధర్మాన్ని ఇతనేదో కాపాడేస్తానంటే బిల్డప్ ఇస్తున్నాడు. చాలా దూరాలు వెళ్ళిపోయావు ప్రమోద్, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నావు. ఇంకా దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. అండ్ నువ్వు చేసే ఈ పని వల్ల హిందువులకు వచ్చే నష్టమేం లేదు, బికాస్ మీ ఎజెండాస్ ని క్లియర్ గా ఎక్స్పోజ్ చేయడానికి మేమందరం ఉన్నాం. కానీ నువ్వు నీ ధర్మానికి ద్రోహం చేసి మరి నీ స్వార్థం కోసం ఇలాంటి వ్యక్తులతో చేతులు కలిపావనే విషయాన్ని ఏ ఒక్క హిందువు కూడా మర్చిపోడు. సో ఇప్పుడు ఇంకా ఈ సనాతన ట్రావెలర్ పోస్టుల గురించి మాట్లాడదాం. 1 month back నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ 5 people who morphed my photos. నాన్ బెయిలబుల్. ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ అంటే చూద్దాం పదండి. ఇదే ఆ ఎఫ్ఐఆర్. దీన్ని 1కి 10 సార్లు చూశాను కానీ ఏ మూల కూడా అసలు ఇది నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ కాదు. అండ్ నీ కంప్లైంట్ లో అసలు దమ్మే లేదు. నా ఉద్దేశం నిజమే లేదు. సరే, నీ అబద్ధాలని జనాలైతే వాళ్ళకి తెలియదు కాబట్టి నమ్మేస్తారేమో, కానీ పోలీసులు ఏమన్నా అమాయకులా? ఎవడు ఏది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదా? మీ కంప్లైంట్ లో ఎంత నిజాయితీ ఉందో కూడా అందరికీ తెలుసు కాబట్టే దాని వల్ల ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఆ తర్వాత కమింగ్ టు ఇషా అండ్ ఇస్కాన్, నువ్వు వీటి మీద చాలా ఎలిగేషన్ వేస్తూ వెళ్తున్నావు. బీభత్సమైన పోస్టులు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సనాతన ట్రావెలర్ వర్సెస్ స్ట్రింగ్ వినోద్, ఇట్స్ ఆల్ అబౌట్ వైదికం వర్సెస్ అవైదికం. అంటే నాకు కూడా అర్థం కాలే, ఇది మీకు స్ట్రింగ్ వినోద్ తో గొడవ అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చిందా అండి? ఎందుకంటే మీ పాత పోస్టులు చూసా, మీరు ఏ రేంజ్ లో ఇషాని ప్రమోట్ చేస్తూ వచ్చారో చూసాక మీ అసలు స్వరూపం ఏంటో నాకు అర్థమైపోయింది. ఒకసారి జనాలందరూ కూడా ఈ పోస్ట్ చూడండి. ఇషాకి అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళకి ఈయన స్వయంగా ఇచ్చిన ఒక కౌంటర్ ని చూడండి. ఆ లాస్ట్ 2 lines ఒకసారి చూడండి. నెవర్ ఎవర్ అటర్ ఎ వర్డ్ వెన్ యూ హ్యావెంట్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీథింగ్. Yoga, inner engineering, sannyasam and all are beyond what you know.
సో బెటర్ షట్ అప్ అని పెట్టారు. అలాగే ఇతను ఇన్నర్ ఇంజనీరింగ్ కూడా ప్రమోట్ చేశాడు. ఏ మస్ట్ డూ థింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. పోనీ ఇలా చేసినవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కాకముందు పెట్టాడా అంటే లేదు. ఆల్రెడీ ఇతను ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసేసి తన ఎక్స్పీరియన్స్ తో అవన్నీ మాట్లాడుతూ ఇప్పుడు తన పర్సనల్ గ్రడ్జాలకి ఈగో కోసం ఇలాంటి అలిగేషన్స్ విసిరేస్తున్నాడు జనాల మీద. చూసే జనాలందరూ కూడా పిచ్చోళ్ళు అనే అజంప్షన్ తో ఉన్నాడు అనమాట ఇతను. బట్ జనాల తరపున మీకు ఒకటి చెప్పాలి, ఇది వరకు రోజులు కావేవి. జనాలు ఈజీగా ఇలాంటి మోసాలని పట్టేస్తారు. సో ఇంకా ఆ తర్వాత ఇతను చేసిన అతి పెద్ద నీచమైన పని విషయానికి వద్దాం. అదే సనాతన భవానీ గారి ఇష్యూ. ఒకసారి ఆవిడ వీడియోని నేను ఇక్కడ ప్లే చేస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళైనా సరే మళ్ళీ ఒకసారి చూడండి. ఫోటోలో ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటాడు. ఇతను అమ్మాయిలతో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళనే తిడుతూ నా పేరు ఎక్కడైనా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. అన్నీ చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచే రావాలి, అమ్మ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ తోనే ప్రతి ఒక్కడు పెరిగి పెద్దవాలి, అలాంటి ఒక చెప్తే ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పేస్తాను. భవానికి చిన్న నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ పేజ్ క్రియేట్ చేశారు. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ స్టోరీ లాగా పెట్టుకుంటే ఆ స్టోరీని రీపోస్ట్ చేశాడు. ఎంత ఎంత గలీజ్ బూతులు ఉన్నాయి దీంట్లో. ఏ మతం అమ్మాయి గురించి అయినా ఇంత గలీజ్ గా మాట్లాడుతూ పోస్ట్ చేయగలడా? రీపోస్ట్ నన్ను ఉద్దేశిస్తే సనాతన ట్రావెలర్ గాడు దాన్ని రీపోస్ట్ చేశాడు. అప్పుడు నాకు ఇంకా ఆవేశం కట్టలు తెచ్చుకొని ఇంకా నేను ఇంకా సహించలేను, ఇంకా నేను ఇవి ఇంకా నేను మాట్లాడకుండా ఉండలేను, ఇంకా నేను నిలదీయకుండా ఉంటే తప్పు నాదే అవుతుంది అని చెప్పి నేను వాడి దగ్గరికి వెళ్ళి వాట్సాప్ లో ఇది స్క్రీన్ షాట్ షేర్ చేసి ఏంటి నువ్వు చేసేది అసలు మనిషివేనా, ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు అన్నమాట, నువ్వు నన్ను బ్లాక్ చేసినప్పుడు నా గురించి ఒక స్టోరీలో మెన్షన్ చేశావు, ఇన్ని రోజులు అన్నా అని పిలిచాను తన్ని, కానీ ఇప్పుడు నాకు అతనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కదా, అదే కర్మనికి ఇప్పుడు రిపీట్ అవుతుంది అన్నాడు. నీ మీద ఒక ట్రోల్ పడ్డందుకే విలవిలలాడిపోయావు. ఒక అమ్మాయి అని చూడకుండా, అది కూడా మన ధర్మంలో మన అమ్మాయి, ఇన్ని రోజులు చెల్లిలా భావించానని చూడకుండా, కనికరం లేకుండా ఇన్ని మాటలు వీళ్ళతో తిట్టించి ఇన్ని చేశాడు. మాట్లాడితే బూతులు, ఆడనా మగనా తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టే వీనికి ఎంత పెద్ద కర్మ రిపీట్ కావాలి? అన్ని చేసినా సరే ఈ 3 months నేను కామ్ గా కూల్ గా ఉన్నానంటే, ఇన్ని చేసినా సరే, నేను మెంటల్ గా ఇంత టార్చర్ అనుభవిస్తున్నా సరే నేను కామ్ గానే ఉన్నాను. ఎక్కడ బయటకు వచ్చి వీడి గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే మన ధర్మంలోని వాడు కదా, చెప్తే ఇద్దరు ఇలాంటి వాళ్ళు అనుకుంటారేమో, మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పి నేను కామ్ గా ఉంటే వీడు నన్ను డీఫేమ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే చేసిన అటాక్స్, చేసిన మెంటల్ టెన్షన్ ఇదంతా సరిపోలేదు, ఇంకా నా గురించి చెడ్డగా ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. నాకేమనిపించిందో తెలుసా? ఇది మీకు తప్పుగా అనిపించినా సరే, నేను అసలు ఎందుకు సనాతన ధర్మం గురించి పోరాడాలి, అసలు నాకేం అవసరం, ఇంత మెంటల్ ట్రోమాకి నేను ఎందుకు గురి కావాలి అన్న ఆలోచన వచ్చింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ క్రిస్టియన్ పేజెస్ నన్ను ట్రోల్ చేసినా, ఎవరు డీఫేమ్ చేసినా, ఎవరు ఏం చేసినా పట్టించుకొని నేను ఈ విషయాన్ని పట్టించుకున్నా. ఎందుకంటే బయట వాళ్ళంటే మనకు బాధ అనిపించదు, మన అనుకునే వాళ్ళు చేసినప్పుడు ఇంకా మనకు అక్కర్లేదు అనిపిస్తుంది. సో నేను కొన్ని రోజులు వీడియోలు పెట్టడమే మానేసా, అందరితో మాట్లాడడం మానేసా. వీడు ఎన్ని చేసినా నేను మనసులో పెట్టుకుని కామ్గా ఉన్నాను. మనోడే కదా, అన్నా అని పిలిచాను కదా అని చెప్పి. కానీ వీడి మీద ఒక వీడియో చేసినందుకు ఒక లేడీ మీద కేసు వేస్తా అని బెదిరిస్తున్నాడు. నీ మీద ఒక వీడియో వేస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు అంత తోపువి, అంత తురుంబే అయినవా?
ఇన్ని మాటలు తిట్టి, ఇంత అవమానించి, ఇంత బాడీ షేమింగ్ చేసిన ఒక అమ్మాయిని నీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయాలి? సో జాలి, దయ, కరుణ నీకు లేనప్పుడు నేనెందుకు ఊరుకోవాలి? అందుకే ఈ వీడియో చేశా. నీకు సంబంధించిన బాధితులు ఇన్స్టాగ్రామ్ నిండా ఉన్నారు. ఎవరు నీ గురించి వచ్చి బయట మాట్లాడట్లేదు అంటే అర్థం నువ్వు తోపువి, తురుంబి అని కాదు, నువ్వు పిచ్చి కుక్కవి అని. నీకు ఆపోజిట్ గా ఎవరైనా మాట్లాడితే చాలు డిఫేమ్ చేసేస్తావు. ఇలాంటి ఒక చిల్లర పని చేసిన వ్యక్తి మీద ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇతనికి అగైన్స్ట్ గా ఎవరైనా మాట్లాడితే ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి ఎమోషనల్లీ ట్రోల్ చేసి కొట్టేస్తారు. ఇతను ఇలా చేసినందుకు చాలా హిందుత్వ ఛానల్స్ రియాక్ట్ అయ్యి ఇతను మరీ మితిమీరిపోతున్నాడని చెప్పి అతనికి అగైన్స్ట్ గా చాలా మంది మాట్లాడారు. కారణం నాకు ఇప్పుడు అర్థమైంది. చేయండి, మీరు పాడ్కాస్ట్ చేసి రిలీజ్ చేయండి. మేమందరం కూడా రెడీగా ఉన్నాం. నువ్వు ఆ పాడ్కాస్ట్ రిలీజ్ చేయాలి, దాన్ని నేను ఖండాలుగా చేసి అందరికీ చూపించాలి. ఐఎమ్ రియల్ ఎక్సైటెడ్ టు సీ దాట్. నేను యాక్చువల్లీ ఇప్పటిదాకా చూపించింది మీకు ట్రైలర్ మాత్రమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే నువ్వు పాడ్కాస్ట్ రిలీజ్ చేయవు. సో లెట్ ద పాడ్కాస్ట్ రిలీజ్ అండ్ దెన్ వీళ్ళ నిజస్వరూపం ఏంటో మీకు ఫుల్ పిక్చర్ తెప్పించే బాధ్యత నాది. సో ఇలాంటి పనికిమాలిన ఎదవలు వచ్చి మళ్ళీ స్ట్రింగ్ వినోద్ గురించి మాట్లాడతారు. స్ట్రింగ్ వినోద్ చేసిన కంటెంట్ చూసి పోసుకున్న జనాలు లక్షల్లో ఉన్నారు. అది నీకు కూడా తెలుసు. ధ్రువ్ రాతి లాంటి ఎంతో మంది ప్రోపగండా బ్యాచ్ మొత్తం షేక్ అయ్యేవారు. एक साइंटिफिक एक्सपेरिमेंट मैं आपको दिखाना चाहूंगा फ्रेंड्स, बीटाडीन और गौमूत्र का एक्सपेरिमेंट। तो ये हमारा शरीर है, ये एक बीटाडीन है, ये जहर पॉइजन है जो कि मैं अपनी बॉडी में डालूंगा। ये होता है नॉर्मली बीटाडीन और पॉइजन आ गया। अब इस पॉइजन को हटाने के लिए क्या किया जाए? मैं मेरे मूत्र का इस्तेमाल करूंगा। हम यहाँ से थोड़ा सा डालेंगे, ये गया, और चम्मच ली, ये देखिए पानी बिल्कुल साधारण वैसा ही हो गया जैसे हम पैदा होते, तो हमारी बॉडी बिल्कुल शुद्ध हो गई है ये मेरे मूत्र को डालने से। मेरा मूत्र पी लो। Why don't you ask your mom to drink it? एक साइंटिफिक एक्सपेरिमेंट मैं आपको दिखाना चाहूंगा फ्रेंड्स। అర్థమైందా? రే జోసఫ్, నువ్వు కత్తి మహేష్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే ఈయన నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ లెవెల్స్ లో గేమ్స్ ఆడుతున్నాడు. అండ్ అతని ఛానల్ ని నిజాలు చెప్తున్నాడని అన్యాయంగా లేపేసినా సరే ఇంకా స్టిల్ ఫైట్ చేస్తున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ లో అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ సెరమనీకి ఈ దేశానికి సేవ చేసినందుకు గాను ఆయన గుర్తించి ఇన్వైట్ చేయబడిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ స్ట్రింగ్ వినోద్. అలాంటిది ఇప్పుడు మీరు వచ్చేసి ఏదో ఎఫ్ఐఆర్, ఫోన్పేలు, గూగుల్ పేలు, వాట్సాప్లు అంటే ఏదో అయిపోద్ది అనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, అలాగే పోయారు కూడా. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఎన్ని వీడియోస్ చేసి చింపేసుకున్నా ఆయన గానీ పవన్ కళ్యాణ్ గానీ మిమ్మల్ని దేకరు. అయినా సరే మీరు ఆగరు. మీ ఈగో అలాగే మూర్ఖత్వం మిమ్మల్ని ఆగనివ్వదు. కాబట్టి జోసఫ్ అండ్ ప్రమోద్ కొంచెం త్వరగా ఆ పాడ్కాస్ట్ అయితే రిలీజ్ చేయండి అమ్మా. కాకపోతే ఒక చిన్న విషయం, పర్సనల్ ఇన్సల్ట్స్ లేకుండా పాయింట్ మాట్లాడతారని ఆశిస్తున్నాను. మీరు నా గురించి కూడా ఈ లోపు ఏమైనా బొక్కలు ఉన్నాయేమో అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటున్నారని నాకు తెలుసు. బట్ సారీ టు డిసప్పాయింట్ యూ అమ్మా. నాకు వేరే ఎవరికి కూడా ఎలాంటి సంబంధం లేదు. అండ్ మై రికార్డ్ ఇస్ డామ్ క్లీన్. సో ఇంక మీరు ఏమైనా చేసి నన్ను పర్సనల్గా ఇన్సల్ట్ చేయడం తప్ప నన్ను మీరు ఏమీ పీకలేరు. సో మీ పాడ్కాస్ట్ తర్వాత మళ్ళీ కలుద్దాం. జూమ్డ్ వినయ్ సైనింగ్ ఆఫ్. మర్చిపోయాను అనుకున్నారా? అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.